కొంతమంది దగ్గర మేము విన్నామండి, వశీకరణ చేస్తారు అంటారు. అవునవును. అంటే మనుషుల్ని వశీకరణ చేస్తూ ఉంటారు అవును. కదా. అవును. కానీ ధనాన్ని కూడా వశీకరణ చేయొచ్చు అంటున్నారు. ఖచ్చితంగా తల్లి, నిజంగా ఉంటది అది? ఖచ్చితంగా. ఎందుకు ఉండదు అనుకుంటున్నావు? అసలు ఉంది. అంటే ఏంటి ధన వశీకరణ అంటే? స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ధన వశీకరణ, సంతాన వశీకరణ, సంతాన వశీకరణ కూడా? సంతాన వశీకరణ, లేదా వ్యాపార వశీకరణ, ఇలాగా పంచ వశీకరణలు ఉంటాయి. ఈ పంచ వశీకరణ, స్త్రీ వశీకరణ అందరికీ తెలుసు, పురుషుల వశీకరణ అందరూ తెలుసు. ఎందుకంటే ఈ మధ్యలో ఇప్పుడు జరుగుతున్న కాలంలో అయ్యే జరుగుతుంది, చెప్పకూడదు. అయితే ఈ ధన వశీకరణ కూడా ఖచ్చితంగా ఉంది. రాజులంత వరకు ఉంది. రాజులు ఎందుకంటే రాజు సంపత్తులు ఎక్కడ మిలికిచ్చారు, ధనాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? బంగారాలు, వజ్రాలు, ఓడివురాలు, ధన వశీకరణ. ఆ ధన వశీకరణ ఎలా ఉంటుందంటే, వెనకటి రోజుల్లో గతము ఒక 50-60 సంవత్సరాల క్రితము, గతము 50-60 సంవత్సరాల క్రితము ప్రతిరోజు లక్ష్మీదేవిని శోధించి తల్లికి అగ్ని ఇచ్చి హారతి ఇచ్చి, తల్లి ఈరోజు నీ వ్యాపారానికి వెళ్తున్నా, ఏదో పనికి వెళ్తున్నా, ఈరోజు నువ్వు నాకు సంపత్తిగా రావాలి అని సేవించుకుని వెళ్తావు. అవును, పోయిన పని కూడా సక్సెస్ తీసుకుని మంచిగా అవుతుంది. కానీ అది ఎన్ని గంటలకి? 4 గంటలకు లేస్తారు, 5 గంటలకు పూజ చేసుకుంటారు. తెల్లవారు 6 దాటక ముందు అమ్మవారు జ్యోతి తగిలిపోతాయి. ఇప్పుడు బ్రహ్మ ముహూర్తం అంటారు కదా, అదే ఆ టైంలో 4 నుంచి 5 గంటల వరకు బ్రహ్మ ముహూర్తం. ఆ బ్రహ్మ ముహూర్తం దేవతను ఎప్పుడైతే మనం దర్శించుకుంటామో, 6 గంటలలోపు ఇంట్లోంచి ఎప్పుడైతే మనం బయటకు వెళ్తామో, వాళ్ళు పోయిన పని కూడా ఏదైనా సాధించుకోసం. కానీ ఈ కాలంలో ఎలా ఉంటుంది? 10 అయినా లేవరు, 9 అయినా లేవరు. పూజలు అంటావా, చాలు దేవుడు ఉండా మా కంటికి కనపడాలి అంటారు. కానీ దేవుడి కంటికి కనపడితే ఆయన ఉండడం సంగతి తెలియదు కదా తల్లి. ఆ విధంగా మనం చేసుకున్న కొన్ని ప్రభావాలు మన శని ప్రభావం వెంటాడుతుంటాయి. దానివల్ల ఆ ధనం అనేది ఇంట్లో నిలవకుండా పోతుంది. దానికి వశీకరణ మంత్రం ఉంది. ఆ ధన వశీకరణ అనేది ఎప్పుడైతే మనం చేయించుకుంటామో అది ధనాన్ని నిలుపుతుంది, వ్యాపారాన్ని అభివృద్ధి తీసుకొస్తుంది, పెట్టిన బిజినెస్ పరంగా కూడా ఎదుగుదల ఉంటుంది. ఏ సమస్య అడ్డింకు లేకుండా హ్యాపీగా బతికిచ్చే పైకి చేస్తుంది. దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు పెట్టి దాని విధంగా నువ్వు చేసుకుంటే ఆ లక్ష్మీదేవి ఎప్పుడు వాళ్ళని నిలిచిపోదు, ధనాకర్షణగా ఉంటుంది. ఇప్పుడు ధన వశీకరణ అంటే ఏంటో చెప్పారు కదా, ఏం చేయాలి? ఎప్పుడు డబ్బులు మన దగ్గరే ఉండాలి అని అంటే చెప్తూ ఉంటారు కదా, ధనలక్ష్మి ఎప్పుడు ఒక దగ్గరే ఉండిపోదు, వెళుతూ ఉంటది. సో ఆ అమ్మవారిని బయటకు పంపించకూడదు అని అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, కట్టడి చేయాలి అంటారు. అంటే డబ్బులు ఎప్పుడు మన దగ్గర ఉండాలంటే ఏం చేయాలి మనం? మంచి మాట తల్లి. అయితే అమ్మ, మన ఇంటికి ఒక బంధువు వస్తాడు. ఆ బంధువుతో ప్రేమతో అభిమానంతో మంచిగా చూసుకుంటే రెండోసారి వాడు మన ఇంటికి వస్తాను కూడా ఇష్టపడతాడు. అవును. కానీ వాడు పెట్టాలంటే వాళ్ళు అన్నం పెట్టకుండా, మంచి చూసుకోకుండా వాడు పంపించి మళ్ళీ రమ్మంటే వస్తారా? రాదు కదా. అలాగే మన ఇంటికి లక్ష్మీదేవి వచ్చినప్పుడు దాని తగ జాగ్రత్తలు కొన్ని చేసుకోవాల్సి అవుతుంది. ఎట్లంటే ప్రతిరోజు నువ్వు పూజలు చేయక్కలే, అది అయిపోయింది. ప్రతిరోజు పూజలు చేసే సంకల్పం పోయింది నీకు. ఎందుకంటే మన లేచే వారికి సమయం అయిపోతుంది. కాబట్టి మంగళవారం, శుక్రవారం, ప్రతి మంగళవారం ఉదయం 6 గంటల వరకు, 6 గంటలు దాటకూడదు, 6 లోపు ఉదయం లేచి తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని పూజ మందిరం శుభ్రం చేసుకొని దీపారాధన చేసుకోవాలి. శుక్రవారమైనా మంగళవారం, ఈ 2 రోజులు ఖచ్చితంగా మీరు చేయాలి. ఈ 2 రోజులు చేసిన పూజ ఈ వారం అంతా ఫలిస్తుంది. అంటే చాలా మంది ఉద్యోగ రీత్యా కావచ్చు, ఈ రోజు ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కష్టపడుతున్నారు, సంపాదిస్తున్నారు. అవును. అండ్ సిటీస్ లో ఉన్నారంటే ఇద్దరు కష్టపడితే తప్ప ఆ పరిస్థితి లేదు. అండ్ ఇంకొకటి నైట్ షిఫ్ట్లు ఎక్కువగా ఉంటాయి, వాళ్ళు ఉదయాన్నే 4 గంటలేసి ఇవన్నీ చేయాలంటే కష్టం. ఇవన్నీ పరిస్థితులే. కాబట్టి మీరు చెప్తున్నట్లుగా వారంలో మంగళవారం, శుక్రవారం మీరు చెప్పిన విధానం పాటిస్తే సరిపోతుంది. ఈ 2 రోజులు చేసుకుంటాం వల్ల వాళ్ళ ఇంట్లో ధనలక్ష్మి అనుకూలతగా ఉంటుంది. నన్ను మర్చిపోలేదు, నన్ను గుర్తు పెట్టుకున్నాడు, నా బిడ్డలని దూరం చేసుకున్న ఆలోచన తల్లికి కరెక్ట్నిస్తుంది. తల్లి అయితే దూరంగా ఈ 2 రోజులు మంగళవారం, శుక్రవారం ఖచ్చితంగా ఆ పనులు చేసుకుని చదువుకోవాలి. దీపారాధన చేయాలి. పసుపు నీళ్ళు చల్లాలి. ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని ఇల్లు శుభ్రం చేసుకొని
చల్లుతామంటే వాకులు ఊరుకుంటా ఇల్లు తుడుచుకోకుండా కావు, అదే. ఇల్లు శుభ్రం చేర్చుకోవాలి, గది మొత్తం శుభ్రం. ఎందుకంటే అన్ని ఒక విధాలుగా మనం వండుకుంటుంటాం, అన్ని ఒక విధాలుగా సంసారాల ప్రయత్నం చేస్తుంటాం. అలాగే మనం చేసే కార్యాలు కొన్ని ప్రయత్నాలు శుభ్రం చేసుకున్న తర్వాత దీపారాధన చేసుకొని ఆ తల్లిని సేవించుకుంటే ఈ చేసిన పూజ ఒకరోజు ఈ 2 రోజుల ఫలితం వారం మొత్తం పెరుగుతుంది. దానివల్ల ఇబ్బంది ఉండదు. ఓకే. చాలా మందికి ఈ ధనం మన దగ్గర ఉండాలి, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మిమ్మల్ని సంప్రదించాలి అనుకుంటారు. అంతే. మీరిచ్చే పరిష్కారాలు ఎలా ఉంటాయి? ఇవే చెప్తారా లేకపోతే మీరు ఇంకా ఏమైనా దీనికి ఉంటుందా? దాని విధానం ఉంటుంది. ఒక అయితే విధానం. ఇది మీరు చేసిన బలవిధంగా జరిగిన సమస్య, లేదా ఆ ధనాన్ని ఎవరు నిలనీయకుండా చేస్తున్నారా, ఉమ్. శత్రు ప్రభావం ఏమిటా అనేది మీ అంజనంలో చూద్దాం. ఓ, అంజనం వేస్తారు మీరు. మరి అంజనం వేస్తా, అంజనం చూసి మరి వీళ్ళ కుటుంబానికి ధనం ఎందుకు నిలవట్లేదు, వీళ్ళు చేసిన లోపమా, వీళ్ళు జాతక పరంగా లోపమా, లేదా మనం అంటే గిట్టిన వాళ్ళు ఎవరైనా చేశారా అని చూసి దాని పరిశోధన చేసి 11 రోజుల పరిష్కారం చూపించాలి. ఉమ్. ఖచ్చితంగా ఖచ్చితంగా 11 రోజుల్లో ఖచ్చితంగా. చక్కటి పరిష్కారం మార్గం ఖచ్చితంగా సూచిస్తారు. 11 రోజుల పరిష్కారం చూపించాలి. ఎందుకంటే కొన్ని మంత్ర ప్రభావాలు కూడా ఉంటాయి. ఈరోజు సొంత అన్న వెతుకుతో తమ్ముడు వాడవట్లేదు, తమ్ముడు వెతుకుతో అన్న వాడట్లేదు అది ఎక్కడో బయట వాళ్ళు లేరు, శత్రువులు మన ఇంట్లోనే ఉంటారు. ఉంటారు. కాబట్టి దాని తగ్గ పరిష్కారం చేసుకుంటే వాళ్ళ కుటుంబాన్ని నిలుస్తుంది.